హౌ టు లూజ్ 1 kg ఫ్యాట్ ఇన్ 1 వీక్. సో 1 kg ఫ్యాట్లో టోటల్ 7,700 క్యాలరీస్ ఉంటాయి. వీక్ మొత్తం 7,700 క్యాలరీస్ డెఫిసిట్లో ఉంటే మనం 1 kg డ్రాప్ అవుతాం. ఇప్పుడు అది 1 వీక్కి డివైడ్ చేసుకుంటే 1,100 క్యాలరీస్ తక్కువ తినాలి. అట్లా తింటే 7th డే రోజు 1 kg డ్రాప్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఇంటేక్ 2000 క్యాలరీస్ అయితే 2000 మైనస్ 1100 ఈజ్ ఈక్వల్ టు 900 క్యాలరీస్ పర్ డే తినాలి. కానీ అంత తక్కువ క్యాలరీస్ తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత తక్కువ క్యాలరీస్ తినడం అసలే హెల్తీ కాదు. సో ఆ 1100 క్యాలరీస్ని ఫుడ్ అండ్ వర్కౌట్కి డివైడ్ చేసుకొని ఒక 300 క్యాలరీస్ ఫుడ్కి, ఒక 800 క్యాలరీస్ వర్కౌట్కి పెట్టుకొని ఇట్లా మెయింటైన్ చేస్తే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు నేను వర్కౌట్ ఏం చెయ్య, ఓన్లీ డైట్ మెయింటైన్ చేసి కార్డియో చేసుకుంటా, గంటలు గంటలు వాకింగ్ చేస్తా అంటే మజిల్ మొత్తం పోతుంది, బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ మజిల్ బిల్డ్ చేయడం చాలా కష్టం, చాలా ఇయర్స్ టైం పడుతుంది. సో ఒక 300 to 500 క్యాలరీస్ డెఫిసిట్లో ఉండి మంచిగా వర్కౌట్ అండ్ కార్డియో చేసుకుంటే ఈజీగా 1 వీక్లో 1 kg డ్రాప్ అవ్వచ్చు. అంతే. రేపు కలుద్దాం. బాయ్.